లంకాయాం శాంకరీ దేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యున్మే శృంఖలాదేవి, చాముండి కౌంచపట్టనే అని మనం అష్టద శక్తి పీఠాలను ఎంతో ఘనంగా పఠిస్తూ ఉంటాం కదా. అలాంటి శక్తి పీఠాలలో ఒకటైనటువంటి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయమే ఇది. ఇక్కడ సతీదేవి అమ్మవారి యొక్క నాభి పడిందని అయితే చెప్తారు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ అమ్మవారి దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ వసతి సౌకర్యాలు ఎక్కడ బాగుంటాయి, దర్శన వేళలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలా అద్భుతంగా జరిగిందండి దర్శనము. అవన్నీ కూడా వీడియోలో చెప్తాను. మనము ముందుగా ఇక్కడికి చేరుకోవాలంటే మనకి తిరుపతి నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి, అలాగే నెల్లూరు నుంచి కూడా ఉంటాయండి. అవన్నీ మనకి చెన్నై వరకు, అరక్కోణం వరకే ఉంటాయి. డైరెక్ట్ కాంచీపురంకి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేవండి. మనం అరక్కోణం వచ్చి అక్కడి నుంచి బస్కి అయితే రావాల్సి వస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా ఉందండి, అక్కడి నుంచి కూడా మనమైతే రావచ్చు. చెన్నై నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మనకు ఈ అమ్మవారి యొక్క దేవాలయము బస్టాండ్కి దాదాపుగా 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మనము ఇక్కడికి వచ్చిన పాటే మనకి రూమ్స్ కావాలంటే బస్టాండ్ దగ్గర అయితే చాలా రూమ్స్ అయితే ఉంటాయండి. 1200, 700 అంటే మన బడ్జెట్ని బట్టి రూమ్స్ అయితే ఉన్నాయండి. 700 అనేది కొద్దిగా మనకేంటంటే తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, కొద్దిగా నీట్గా ఉండదు. అదే 1200 అయితే కొద్దిగా బాగుంటుందండి. అలా కాకుండా మనకి ఇక్కడ కంచి కామకోటి పీఠం ఉంటుంది, అక్కడ కూడా మనకి రూమ్స్ అయితే ఉంటాయండి. అవన్నీ మనం ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా అయినా వెళ్ళి తీసుకోవచ్చండి. అవి కూడా బాగుంటాయండి. మనము ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు ఈ కామాక్షి అన్న పేరులో అర్థం అయితే మనం తెలుసుకుందామండి. క అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, క్షి అంటే కన్నులు. అంటే కామాక్షి అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవిని కన్నులుగా కలది అనే అర్థం అయితే వస్తుందండి. చాలా అద్భుతం కదండి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 2వ శక్తిపీఠము. చాలా అద్భుతమైన శక్తిపీఠము. పూర్వము కాంచీపురాన్ని పల్లవులు రాజధానిగా చేసుకొని ఎంతో గొప్పగా పరిపాలించారు. మనకి కాంచీపురంలో దాదాపుగా 1000కి పైగా ఆలయాలు ఉండేవంట అప్పట్లో. కానీ ఇప్పుడైతే మనకి ఒక 100 ఆలయాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. ఆ మిగతా ఆలయాలన్నీ ఏమైపోయాయో కదండి. మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ మనకి బయట అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నామండి. ఈ టూర్కి అయితే నేను, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే వెళ్ళామండి. ఇది చాలా బాగా, అంటే అమ్మ వాళ్ళతోని ఫస్ట్ టైం అన్నమాట టూర్కి వెళ్ళడము. ఎప్పుడు మేము వెళ్ళేదే, ఈసారి అయితే అమ్మ వాళ్ళతో వెళ్ళాము. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అర్చన టికెట్ కేవలం 2 రూపాయలు మాత్రమే. అదే మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ కొన్ని దేవాలయాల్లో అసలు అర్చన టికెట్ చేయించుకోవాలంటేనే భయం వేస్తుంది, అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందండి. ఇంత గొప్ప శక్తిపీఠం దగ్గర మనకి ఇంత తక్కువ అర్చన టికెట్ ఉండడం వల్ల మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా కూడా మన శక్తికి తగ్గట్టుగా అయితే అర్చన అయితే చేయించుకోవచ్చండి. నాకైతే ఆ విషయం చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనము ఈ ఆలయం యొక్క స్థల పురాణం అయితే తెలుసుకుందాము. ఒకరోజు పార్వతీదేవి అమ్మవారు స్వామివారి నేత్రాలను మూస్తుంది. అప్పుడు స్వామివారు నా త్రినేత్రాలే సూర్యచంద్రులని, నేత్రాలపైన చేయి తీయమని చెప్పగా అమ్మవారు వెంటనే తీసివేస్తుంది. కన్నులు మూసింది కొద్దిసేపే, కానీ అది ఆ లోకానికి ఎన్నో సంవత్సరాలై వెలుగు లేక వినాశనం సంభవించింది. తన వల్ల జరిగిన ఈ ధర్మలోపానికి చింతించిన అమ్మవారు శివుని అనుమతితో భూమండలంపైకి వచ్చి ఇక్కడ కాంచీపురంలో కంపా నది తీరాన ఒక మామిడి చెట్టు కింద తన ఆభరణాలన్నీ తొలగించి రుద్రాక్షమాలనైతే ధరించి అమ్మవారు అలాగే
కేశములు అంటే అమ్మవారి యొక్క జుట్టును ఒక తపస్వి ఎలా అయితే తన జుట్టును చుట్టుకుంటాడో అలా చుట్టుకొని శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఇసుకతోని ఒక శివలింగాన్ని తయారు చేసి దాని దగ్గర అయితే తపస్సు చేయసాగింది. అప్పుడు శివుడు పార్వతీదేవి అమ్మవారిని పరీక్షించదలిచి ఆ కంపా నదిలో తీవ్రమైన వరదలు వచ్చేలాగా చేశారు. అప్పుడు అమ్మవారు ఆ సైకత లింగాన్ని కాపాడుకోవడానికి తన చేతులతో అంటే అమ్మవారు ఆ లింగాన్ని కాపాడాలి, ఇంత వరద వస్తుంది అనుకొని తన చేతులతో పట్టుకొని తన గుండెలకు హత్తుకొని నిశ్చలంగా కూర్చుండిపోయింది. అమ్మవారి యొక్క ఆలింగన స్పర్శకు పులకింతమైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అమ్మవారు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం మనకు ఏకాంబరేశ్వర ఆలయంలో అయితే కనిపిస్తుందండి. అక్కడ దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టు యొక్క మూలాలు ఇప్పటికీ కూడా మనం అయితే చూడవచ్చునండి. ఈ స్థల పురాణం అయితే చాలా అద్భుతంగా అనిపించిందండి తెలుసుకునేటప్పుడు నాకు. అమ్మవారైతే ఇక్కడ మనకు యోగ ముద్రలో పద్మాసనంపై కూర్చొని అద్భుతంగా ఉంటారు. అమ్మవారి యొక్క క్రింది చేతుల్లో చెరుకుగడ, తామర పుష్పము, చిలుక ఉంటుంది. పై చేతుల్లో పాశాన్ని, అంకుశాన్ని అయితే ధరించి ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారంట ఉగ్ర రూపంలో ఉండి బలులను తీసుకుంటూ ఉండేవారంట. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి ఇక్కడైతే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శ్రీచక్రానికి పూజలు జరుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా కూడా. అమ్మవారు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళొద్దని శంకరాచార్యులు కోరడంతో అమ్మవారు ఇప్పటికీ కూడా ఉత్సవ సమయంలో శంకరాచార్యుల వారి అనుమతి తీసుకొనే బయటికి వెళ్తుందని అయితే చెప్తారండి. ఇక్కడ మనకి కంచి కామకోటి పీఠం ఉంటుందండి. చాలా బాగా అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం అనంతరం మనం అక్కడికి వెళ్ళి కూడా అన్నీ చూడవచ్చునండి. మేమైతే ప్రొద్దున సమయంలో గుడికి వెళ్ళాం కాబట్టి జనాలు ఎక్కువ కనిపించలేదు. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అయితే జనాలు చాలా ఎక్కువగా ఉంటారండి. మనము ఇదంతా దేవాలయం యొక్క పరిసరాలు చూడండి. దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది, ప్లస్ అద్భుతంగా కూడా ఉంటుందండి. కోనేరు కూడా ఉంటుంది. కోనేరులో కూడా ఉత్సవాలు అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటారండి. మనము టెంపుల్ లోపలికైతే మనం ఎలాగూ ఫోన్ తీసుకెళ్ళమండి. జస్ట్ కేవలం ఈ క్యూ లైన్లు వీటి వరకు మాత్రమేనండి నేను వీడియో తీసింది. మన సనాతన ధర్మం ప్రకారం మనం ఏ దేవుణ్ణి కూడా ఇలా ఫోటోలో అలా చూపించకూడదని అయితే చెప్తారండి. అందుకనే నేనైతే లోపల ఎక్కడ కూడా అమ్మవారి ఫొటోస్ అవన్నీ ఏం తీయలేదు. అక్కడ తీయడానికి అవకాశం కూడా లేదండి. మనము బయటి వరకు తీసి మన ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందని అయితే నా ఉద్దేశం అండి. అమ్మవారిని దర్శించుకునేటప్పుడు నిండు మనసుతో దర్శించుకుంటే చాలా బాగుంటుందని అయితే నాకు అనిపించింది. మేము ఇలా దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడైతే మనకు పూజారులు అయితే వేడిగా ప్రసాదం పెట్టారు. చాలా అద్భుతంగా ఉందండి. ప్రశాంతంగా ప్రసాదం తిని కొద్దిసేపు దేవాలయం అంతా అన్ని పరిసరాలు చూసి అయితే వచ్చామండి. చాలా బాగా అనిపించింది అమ్మ దర్శనము. మీరు కూడా ఈసారి కాంచీపురం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతం అనిపిస్తుంది. అమ్మ మన కోరికలన్నీ వింటుంది, నెరవేరుస్తుంది కూడా అండి. మనము ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకైతే అమ్మవారి బలిపీఠము, ధ్వజస్తంభము, అమ్మవారి యొక్క వాహనమైనటువంటి సింహం, ఇవి 3 కూడా మనకు కనిపిస్తాయండి. అక్కడైతే మనం దీపాలు వెలిగించుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఉంటాను మరి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వస్తాను.